హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మంచి ఫుడ్ వీడియో చేసుకుందాము. ఫ్రైడే కదా, మటన్ బిర్యానీ చేసా. అసలు ఎంత టేస్టీగా టర్న్ అవుట్ అయిందంటే, ఫస్ట్ మధ్యాహ్నమే మటన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఒక 3-4 అవర్స్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా అవుతుంది అనమాట. మీరు వీడియో అంతా ఫాలో అవుతుండండి, ఈజీగా అయిపోతుంది మీకు. జస్ట్ చూస్తుంటే చాలు, అంటే ఏమేమి స్టెప్స్ ఫాలో అయినా అని చెప్పేసి. సో మటన్ మ్యారినేషన్, రెగ్యులర్ మ్యారినేషన్, చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్, కొంచెం కసూరి మేతి వేసుకోండి, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అట్లా అన్నీ వేసేసి గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ బాంబే బిర్యానీ మసాలా వేసిన అవి మ్యారినేట్ చేసి పెట్టుకొని, ఇట్లా ఆనియన్స్ ఇంట్లోనే వేయించుకోవాలన్నమాట. అండ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కూడా దీనిలో మటన్లో వాడాలి, చాలా టేస్టీగా ఉంటుంది. కుక్ చేసే ముందు కొంచెం గీ కూడా యాడ్ చేసిన మంచి ఫ్లేవర్. కచ్చా గోష్ బిర్యానీ అంటాం కదా, హైదరాబాద్ దమ్ బిర్యానీ పక్కా అట్లా టర్న్ అవుట్ అవుతుంది. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి ఇంట్లో, ఎంత బాగా వస్తుందో. అండ్ మంచి టర్న్ అవుట్ అయింది. అండ్ మటన్ కోసం ఇట్లా అన్ని మ్యారినేషన్, ఆనియన్స్ అన్ని రెడీ చేసుకొని తర్వాత ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకున్న. వాటర్లో హోల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. అండ్ ఒక 2 చిల్లీ, కొంచెం జింజర్ గార్లిక్, కొంచెం పుదీనా అన్ని ఇట్లా వేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే అర్థమైంది కదా, దాల్చిన చెక్క, ఇలాచి అవన్నీ వేసుకోవాలి. అండ్ సాల్ట్ ఎట్లా అంటే సముద్రం నీళ్ళు ఉన్నట్టు ఉండాలి, కొంచెం ఉప్పు ఉంటే వాటర్ మంచిగా వస్తుంది రైస్. సో లైక్ ఓషన్ వాటర్ లాగా చూసుకొని టేస్ట్, సాల్ట్ అట్లా యాడ్ చేసుకోండి. అండ్ రైస్ పుల్లలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ అస్సలు మెత్తగా కానియద్దు. అండ్ పొడవాటి బాస్మతి రైస్ వాడాలి, ఎక్స్ట్రా లాంగ్ మంచిగా వస్తుంది. తీసి రైస్ వార్చి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎట్లా టర్న్ అవుట్ అయింది. అండ్ రైస్ కూడా ఒక 1-2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలన్నమాట. సో రైస్ అయినాక మటన్లో కొంచెం గంజి నీళ్ళు పోసేసి కొంచెం ఒక 10 minutes పెట్టినా ఫస్ట్. తర్వాత కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు దమ్ కోసం ఇంకా రైస్ వేసి ఒక 45-50 minutes దమ్ పెట్టేసిన. కుక్కర్లో వేయలేదు మటన్, యాజ్ ఇట్ ఈస్ ఫుల్ దమ్ చేసిన. ఎంత టేస్టీగా వచ్చిందంటే, కాకపోతే సిమ్లో పెట్టి కొంచెం తిప్పుకుంటూ ఉండాలన్నమాట గిన్నెని. ఫస్ట్ ఒక 5-10 minutes హై పెట్టాలి, అండ్ తర్వాత సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. అంటే కింద కొంచెం పెనం కూడా పెట్టుకోవచ్చు, ప్యాన్ లాగా, బికాస్ మాడిపోతుంది అనిపిస్తే గిన్నె. బట్ ఎంత టేస్టీగా, అంటే ముక్కలు మెత్తగా మంచిగా వచ్చినాయి అనమాట. హైదరాబాదీ కచ్చా గోష్ బిర్యానీ. అండ్ తిప్పడం మాత్రం మర్చిపోవద్దు, ఒక్కటే దగ్గర ఉంటే మాడిపోతుంది. సో పైన అన్నీ ఇట్లా మంచి గార్నిష్ చేసుకొని, గీ వేసుకొని, ఇట్లా తీసుకొని సర్వ్ చేసుకొని, ఫ్రైడే నైట్ బిర్యానీ చేసుకొని తింటే ఎంత మజా ఉంటుంది అసలు. ఫుడ్ ఈజీ, ఏమంటారు, టెంప్టింగ్ థింగ్ కదా మన లైఫ్లో, అంటే తినే వాళ్ళకైతే. యా, ట్రై దిస్.